బాగున్నాను. వీడియోలు చేయకైతే చాలా రోజులు అవుతుంది కదా. మా ఇంట్లో అయితే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫొటోస్తోనైతే ఫోటో ఫ్రేమ్ చేద్దామని మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక అట్ట ఉంటుంది కదా, దానికే తీసుకున్నాను. ఆ ఫొటోస్ అక్కడిక్కడ పడిపోతున్నాయి. ఒక ఫ్రేమ్ లాగా చేసి పెడితే మనకు కూడా మంచిగా మెమొరీ ఉంటుంది కానీ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఒక ఫెవికాల్ తీసుకొని అట్టనైతే మంచిగా ఈక్వల్గా అయితే కట్ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడిక్కడ చూడ్డానికి బాగా అనిపించేది కదా, దాన్ని అయితే మంచిగా అయితే కట్ చేసుకున్నాను. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. ఇక మా పెద్దోడు అయితే అంగన్వాడికి వెళ్ళిండు. వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు చేయనియరు. అందుకని వాళ్ళు లేని టైంలో అయితే ఇంకా పని పెట్టుకున్నాను. అలాగే మా చిన్నోడు మంచం పైన పడుకున్నాడు. లేస్తాడేమని భయంతో అక్కడ చూసుకుంటే ఇక పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎండు వరకు చూడండి వీడియో అయితే. ఇంకా అట్టపైన అయితే ఫొటోస్ గమ్తోనైతే పెట్టేశాను. ఒకసారి అయితే చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ కూడా చేయండి. ఇవైతే మా మ్యారేజ్ ఫొటోస్. ఇంక మా రియాన్షి గడు పుట్టినప్పుడు అది నా మ్యారేజ్ అయినాక కొంచెం హెల్త్ బాగాలేదు, అప్పుడు తిన్నా, అందుకని కొంచెం అన్హెల్తీగా ఉన్నా. మా చిన్నోడు పుట్టినప్పుడు ఫొటోస్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్లకు వేస్తారు కదా డిజైన్ ఉంటే ఇంకా అక్కడ కూడా పెట్టేశాను. బాగుంది కదా చూడడానికి. అప్పుడప్పుడు ఇక మనలో ఉన్న క్రియేటివిటీని కూడా బయట పెట్టాలి కదా, అందుకని ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకనేసి అయితే ఇదైతే ఫోటో ఫ్రేమ్ చేశాను. చూడడానికి అయితే బాగా అనిపిస్తుంది కదా. ఇదైతే మా మ్యారేజ్ క్యాలెండరు. ఇంట్లో ఫోటో ఫ్రేమ్స్ మొత్తం చూపిస్తాయి. ఇది మా మ్యారేజ్ది, ఇంకా ఇది మా పెళ్ళివి, ఇంకా నా మ్యారేజ్కి ముందుకున్న ఫొటోస్. అవి రెండిటితో పాటు ఇప్పుడు కొత్తది కూడా యాడ్ అయిపోయింది. బాగుంది కదా చూడడానికి అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా సింపుల్గా ఇంట్లోనే ఒక ఫెవికాల్తోనే పని అయిపోయింది. ఇది మా రియాన్షికన్ బర్త్డేది బ్యానరు. ఇంకా తీసి పైన పెట్టడం ఎందుకని ఇంట్లో పెడితే బాగుంటుందని మంచిగా అనిపిస్తుంది. ఓకే వీడియో బాయ్. సబ్స్క్రైబ్ టు ఫర్ మోర్ వీడియోస్. ఓకే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.